నీలాద్రి చుట్టూ 9.5 కిలోమీటర్లు మానవహార కార్యక్రమము పౌర సమాజ వేదిక మరి సమైక్య చేసి కృష్ణా జిల్లా గౌరవ అధ్యక్షులు చైర్మన్ గారు మన విద్యాసాగర్ గారు మా పౌర సమాజ వేదిక ఆధ్వర్యంలో మానవహారం ఏర్పరచడానికి మేము ఏర్పాటు చేసుకొని ఉన్నాం। ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా అన్ని స్కూల్స్ యాజమాన్యాలను పర్సనల్గా కలవడం జరిగింది, కాలేజ్ యాజమాన్యాలను కలవడం జరిగింది, అనేక ట్రేడ్ యూనియన్స్ని వాణిజ్య వర్తక సంఘాలను కలవడం జరిగింది। అలాగే విజయ మిల్క్ డైరీ ఎండి గారిని కూడా మేము కలిసి వాళ్ళు కూడా చైన్ ఫార్మేషన్లో పాల్గొంటామని చెప్పేసి మాకు సమ్మతం ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమం మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది ఒక యూనియన్, ఒక అసోసియేషన్, ఒక యునైటెడ్ ఆంధ్రప్రదేశానికి ఒక చిహ్నంగా చరిత్రలో విజయవాడ చరిత్రలో జరగని కార్యక్రమం కనుక ఖచ్చితంగా దీనికి ప్రాముఖ్యత ఉంచి కనీసం ఈ ఎమ్మెల్యేలు ఇంత మంచి కార్యక్రమాన్ని దృష్టిలో పెంచుకొని మేము అమ్మవారిని ప్రార్థించి అమ్మ ఈ రాష్ట్రపతికి కానీ మరి ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ తగు రీతిలో తగు సమయంలో ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్ర విభజనకి ఎదురే ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సన్నద్ధమై ఉండాలని చెప్పి మన సీమాంధ్ర ఎమ్మెల్యేలకి మేము సపోర్ట్గా చేస్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ రకమైన ప్రలోభాలకు కానీ అపేక్ష కానీ లొంగకుండా సమైక్యాంధ్రకే ఖచ్చితంగా నిర్ణయానికి ఒక స్టాండింగ్ కట్టుబడి ఉండాలని చెప్పి రేపు బిల్లు వచ్చే అసెంబ్లీలో చిత్తుగా ఓడించాలని చెప్పేసి మేము అసెంబ్లీ ఎమ్మెల్యేలందరికీ కోరుతా ఉన్నాం। అదే రకంగా మరి సీమాంధ్ర మంత్రులు ఉన్నారు, మంత్రులను మేము కన్సిడర్ చేయట్లా, వాళ్ళని మనుషుల కింద కూడా మేము కన్సిడర్ చేయట్లా। కారణాలు ఏంటంటే ఏ రోజు కూడా ఒక్క మాట కూడా వాళ్ళు కట్టుబడిన పరిస్థితి లేదు। ఏపీఎన్జిఓ అధ్యక్షుడు అశోక్ బాబు గారు కానీ మా టీము మేము ఢిల్లీలో ఆగస్టు 26వ తారీఖున సెనేట్ మరి కన్సల్ట్ మీటింగ్లో మాట్లాడినప్పుడు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో రాజీనామాలు చేస్తాము అని మాకు వాగ్దానం చేసి మమ్మల్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపించే ఏర్పాటు చేశారు। కానీ మేము హైదరాబాద్ చేరుకునే లోపలే వాళ్ళ నిర్ణయాలు మార్చుకొని కుటుంబమైన అవకాశవాద రాజకీయాన్ని వాళ్ళ సీమాంధ్ర మంత్రులు మొత్తం అవలంబిస్తూ ఉన్నారు। వాళ్ళకి శాశ్వతంగా రాజకీయ కోరి కట్టే పరిస్థితి ఉంది। ఎట్టి పరిస్థితుల్లో అందరికంటే అగ్రజుడు మన చిరంజీవి గారైతే ఇంకా అన్యాయమైన పరిస్థితుల్లో అతను రాజకీయ వ్యూహం కానీ రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందని ప్రజలందరూ కూడా ఉమ్ములూసే పరిస్థితి కూడా తెచ్చుకున్నారు। ఇంతకంటే వాళ్ళు భారతదేశం విడిచిపెట్టి ఏదైనా పరాదేశం